కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఫ్లాప్ లో ఉన్న విజయ్ దేవరకొండకి కింగ్డమ్ మరో ఝలక్ ఇచ్చింది. అయినా సరే నెక్స్ట్ మూవీ లోడ్ చేసేశాడు. రవితేజ మాస్ జాతర రిజల్ట్ తేలకుండానే మరో మూవీ కంప్లీట్ చేసి సంక్రాంతికి తెచ్చేస్తున్నాడు. వాట్ అబౌట్ నితిన్? గత కొన్నేళ్లుగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు రవితేజ, విజయ్ దేవరకొండ, నితిన్. ఈ ఏడాదైనా లెక్కలు సరిచేస్తారు అనుకుంటే ముగ్గురు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యారు. ధమాకా తర్వాత సరైన హిట్ లేని రవితేజ మాస్ జాతరతో ఈసారి హిట్ కొట్టడం పక్కా అనుకున్నారు. ఖాకీ షర్ట్ సెంటిమెంట్ కూడా తోడైంది. కానీ కథలో దమ్ము లేనప్పుడు సెంటిమెంట్ వర్కౌట్ కాదని ప్రూవ్ చేసింది బొమ్మ. మాస్ జాతర ఎప్పుడో రావాల్సింది, కానీ లేట్ అయింది. ఈ గ్యాప్ ఇవ్వడం ఎందుకులే అనుకున్న రవితేజ వెంటనే భర్త మహాశయులకు విజ్ఞప్తిని లైన్లో పెట్టేశాడు. చకచకా షూటింగ్ కంప్లీట్ చేసి సంక్రాంతికి తెచ్చేస్తున్నాడు. సో ఫ్లాప్ ని ఓ హిట్ తో కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవే కాదు, మరో 2-3 ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. టాక్సీవాలా తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ ఎలా ఉంటుందో చూడని విజయ్ దేవరకొండ కింగ్డమ్ తో గట్టిగా కొట్టాలి అనుకున్నాడు. కానీ కొట్టలేకపోయాడు. బొమ్మ బాక్సాఫీస్ దగ్గర అండర్ పర్ఫార్మెన్స్ చేసింది. అయితేనే నెక్స్ట్ రౌడీ జనార్దన్ ను లైన్ లో పెట్టేశాడు. రీసెంట్లీ పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. అలాగే రాహుల్ సాంకృత్యన్ ఫిల్మ్ ఉండనే ఉంది. మరి నితిన్ సంగతేంటి? నితిన్ ఒక్క సినిమా హిట్ పడేలోపు 5-6 సినిమా ఫ్లాపులు పడుతుండడం సహజం. పడిన ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అవుతూనే ఉన్నాడు. కానీ ఈసారి ఎందుకో డైలమాలో పడిపోతున్నాడు. ఈ ఏడాది వచ్చి డిజాస్టర్స్ గా మారిన రాబిన్ హుడ్ తమ్ముడు తర్వాత కొత్త సినిమా కబుర్లు చెప్పడం లేదు. కమిట్ అయిన ఎల్లమ్మను కూడా వదులుకున్నాడు. విక్రమ్ కే కుమార్, శ్రీను వైట్లతో వర్క్ చేయబోతున్నాడని టాక్ వచ్చింది. కానీ ఎక్కడా పట్టాలెక్కిన దాఖలా లేవు. మరి నితిన్ ఎవరితో వర్క్ చేయబోతున్నాడు? కంబ్యాక్ కోసం కాస్త గ్యాప్ ఇచ్చి సాలిడ్ స్టోరీతో వస్తాడేమో. లెట్స్ వెయిట్.